రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అంతకుముందు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన కొనసాగుతున్నది. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు క్లుప్తంగా మేము ముందుతున్నాం. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లడం, భవిష్యత్ ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చంద్రశ్రీ మండలంలో ప్రారంభించడం జరిగింది. మార్చి 12వ తేదీన జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీన గ్రామ సభలను, మున్సిపాలిటీలో వార్డు సభలను నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 16వ తేదీన మండల స్థాయి, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయి, మే 22వ తేదీన జిల్లా స్థాయి సభ నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, త్వరలో అమలు చేసిన పథకాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ 99 రోజుల కార్యక్రమ ప్రణాళిక కింద 10 ప్రధాన అంశాల్లో ఇప్పటి వరకు 9 కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాం. మార్చి 6 నుండి 15వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో 496 ఫైళ్ల క్లియరెన్స్ చేపట్టడం జరిగింది. 10 స్థలాల పరిశుభ్రత కింద 1590 కిలోమీటర్ల రోడ్లు, 1700 వారి ఆధ్వర్యంలో Thank you.